హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో సోలీస్ ఈ సిరీస్ ట్రాక్టర్లలో ఉన్న 4215 ట్రాక్టర్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. ఈ వీడియోలో మీరు ఈ ట్రాక్టర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, వారంటీ ఎంతకాలం ఇస్తున్నారు, ఈ మోడల్లో ఎన్ని రకాల వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి, తర్వాత ఈ ట్రాక్టర్లో ప్రధాన ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి, సర్వీస్ ఇంటర్వెల్ ఏంటి, ఇటువంటి పూర్తి స్థాయిలో ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి వివరాలన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ 4215 మోడల్ అనేది జపనీస్ సాంకేతికత ఉన్న 43 హార్స్ పవర్ గల E3 ఇంజిన్తో వస్తుంది. ఈ మోడల్ అనేది రెండు రకాల ప్రైమరీ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. ఒకటి 2 వీల్ డ్రైవ్, మరొకటి 4 వీల్ డ్రైవ్. ప్రజెంట్ ఇప్పుడు మన ముందు ఉన్నది వచ్చి 2 వీల్ డ్రైవ్ వేరియంట్ అండి. నెల్లూరులో ఈ 2 వీల్ డ్రైవ్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 7,95,000 అయితే ఉందండి. నెల్లూరులో ఎక్కువగా 4215 కన్నా ఈ మధ్యకాలంలో 4215 EP ట్రాక్టర్ని ఎక్కువగా డెలివరీ చేసుకుంటున్నారండి కస్టమర్సు. 4215కి 4215 EPకి తేడా ఏంటంటే EP బండి అనేది 48 హార్స్ పవర్ గల ఇంజిన్తో అయితే వస్తుంది. మిగతా మొత్తం సేమ్ టు సేమే. నెల్లూరులో అయితే ఎక్కువగా EP ట్రాక్టర్లు సేల్ అవుతున్నాయి. ఇంకా వారంటీ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్కి అయితే 5 సంవత్సరాలు కానీ లేదా 5,000 గంటల వరకు అయితే వారంటీ ఇస్తున్నారండి. రెండింటిలో ఏది ముందు క్లెయిమ్ అయితే అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉన్న మొదటి ముఖ్యమైన ప్రత్యేకత వచ్చి ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్. సోలీస్ ట్రాక్టర్లలో జపనీస్ టెక్నాలజీతో ఉన్న E3 ఇంజిన్ అయితే ఇచ్చున్నారండి. E3 ఇంజిన్ అంటే మనకి ఎక్స్ట్రా పవర్ని, ఎక్స్ట్రా మైలేజ్ని, ఎక్స్ట్రా టార్క్ని అయితే జనరేట్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉంటుంది. తర్వాత ప్రత్యేకత వచ్చి లాంగర్ సర్వీస్ ఇంటర్వెల్ అండి. ఈ ట్రాక్టర్కి ఉన్న ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి 500 గంటలకు అండి. అంటే మనం ప్రతి 500 గంటలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మరియు గేర్ ఆయిల్ కూడా ప్రతి 2000 గంటలకు ఒకసారి మార్చుకుంటుంటే సరిపోతుంది. మొదటి ఇంజిన్ ఆయిల్ సర్వీస్ వచ్చి 50 గంటలకు ఉంటుంది. మొదటి గేర్ ఆయిల్ సర్వీస్ వచ్చి 1000 గంటలకు ఉంటుంది. తరువాత ఈ ట్రాక్టర్లో ఉన్న ఇతర ప్రత్యేకతలు వచ్చేసి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, మనకి 15 స్పీడ్ల గేర్ బాక్స్ అయితే ఉంటుందండి. 10 గేర్లు ముందుకి, 5 గేర్లు వెనక్కి. బెలర్కి ఇంకా మనకి రకరకాల యూసేజ్కి అయితే బాగుంటుంది ఈ గేర్ బాక్సు. అందులో ఇది సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అండి. డ్రైవర్కి సౌకర్యవంతంగానే ఉంటుంది. ప్లాట్ఫామ్ కూడా విశాలంగానే ఉంది. డ్రైవర్కి అయితే మొత్తం అనుకూలంగా ఉందండి ఈ ట్రాక్టర్ యొక్క ఎర్గోనామిక్స్. తర్వాత ఇతర ప్రత్యేకతలు వచ్చేసి మనకి సింగిల్ క్లచ్ లేదా డ్యూయల్ క్లచ్ రెండు కూడా ఆప్షనల్గానే ఉన్నాయి. ఇంకా సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది, సింగిల్ పీస్ బానెట్ ఉంది. ఇంకా అది కాక మనకి ప్రొజెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయండి. నైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఇంకా DRLs కూడా ఉన్నాయి. పగలపూట కూడా ట్రాక్టర్ అనేది దూరం నుంచి బాగా కనిపిస్తుంది. ఇవేనండి ఈ ట్రాక్టర్లో ఉన్న ప్రముఖ ముఖ్యమైన ప్రత్యేకతలు. ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ. మనకి చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్లో మనకి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఫ్రంట్ వెయిట్ క్యారియర్ అయితే ఇస్తున్నారు. దీనికి ఒక టోయింగ్ పాయింట్ కూడా ఉంది. ఇంకా ఇదండి బానెట్, సింగిల్ పీస్ బానెట్ ఇది. బానెట్కి అయితే మధ్యలో సోలీస్ బ్రాండింగ్ అయితే ఉంది క్రోమ్తో. తర్వాత ఫ్రంట్లో ఈ 4 హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ప్రొజెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్స్ అండి ఇవి. లెఫ్ట్ అండ్ రైట్ ఇంకా LED DRLs కూడా ఉన్నాయి. ఈ బానెట్ని ఓపెన్ చేయాలి అంటే ఈ బటన్ని ప్రెస్ చేస్తే చాలండి. ఈ బటన్ని ప్రెస్ చేసి బానెట్ని ఒక రొంత ఎత్తితే చాలు ఓపెన్ అయిపోతుంది. బానెట్ని ఓపెన్ చేశాక మనకి చూసేదానికైతే ఈ విధంగా ఉంటుందండి ట్రాక్టర్ ఫ్రంట్ వ్యూ. బానెట్కి అయితే మనకి 2 హైడ్రాలిక్ స్టడ్స్ అయితే ఉన్నాయండి సపోర్ట్కి. బానెట్ లోపల ఈ విధంగా అయితే ఉంది. ఇంజిన్కి ఎయిర్ కండిషనింగ్ జరిగేలా పక్కాగా డిజైన్ చేస్తున్నారు ఈ బానెట్ని. ఫ్రంట్లో అయితే మనకి బ్యాటరీని ఫిట్ చేస్తున్నారు. ఇది 12 volts అమెరాన్ బ్యాటరీ. తర్వాత ఇది డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్. హార్న్ కూడా ఫ్రంట్లోనే ఉంది. ఇంకా ఈ ఎయిర్ ఫిల్టర్కి క్లాగింగ్ సెన్సార్ని కూడా ఇచ్చున్నారు. చౌకైతే మనకి డాష్ బోర్డ్లో అలర్ట్ అయితే వస్తుంది. ఇదండి ఇంజిన్ యొక్క టాప్ వ్యూ. ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇంజిన్ హెడ్లు, రేడియేటర్, కూలెంట్ ఓవర్ఫ్లో రిజర్వాయర్ ట్యాంక్. తర్వాత ఇది పవర్ స్టీరింగ్ ఆయిల్ ట్యాంక్ అండి, సపరేట్గా ఇచ్చున్నారు. ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడితే ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ వచ్చి 43 హార్స్ పవర్ గల 3 సిలిండర్ల డీజిల్ ఇంజిన్. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చి 1800 RPM. ఇంకా ఈ ఇంజిన్కి అయితే
196 న్యూటన్ మీటర్ల టార్క్ని జనరేట్ చేసే కెపాసిటీ కూడా ఉంది. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూయల్ పంప్ వచ్చి బోష్ పంప్ అయితే ఉంది. ఇది డీజిల్ ఫిల్టరు, సింగిల్ డీజిల్ ఫిల్టర్ అయితే ఉంది. తర్వాత పక్కనే ఇంజిన్ ఆయిల్ డిప్ స్టిక్ ఉంది. ఇంకా ఇది వాటర్ సపరేటర్ అండి, డీజిల్లో ఉన్న వాటర్ని అయితే సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉండేది సింగిల్ యాక్టింగ్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, దానికి సంబంధించిన అరేంజ్మెంట్ అయితే ఇదేను. టూల్ బాక్స్ని అయితే లెఫ్ట్లో ఫుట్ స్టెప్ దగ్గర అయితే ఫిట్ చేస్తున్నారు. ట్రాక్టర్కి రైట్ సైడ్లో ఆల్టర్నేటర్, సెల్ఫ్ మోటార్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, హైడ్రాలిక్ ఫిల్టర్ ఇవన్నీ అయితే ఫిట్ చేస్తున్నారు. వీటితో పాటు హైడ్రాలిక్ పంపు, పవర్ స్టీరింగ్ పంపు ఇవి కూడా ఉన్నాయండి బండికి రైట్ సైడ్లో. ఇది ఈ ట్రాక్టర్కి ఉన్న ఫ్రంట్ యాక్సిల్. ఈ యాక్సిల్ వచ్చేసి నాన్ అడ్జస్టబుల్ హెవీ ఫ్రంట్ యాక్సిల్. ఇప్పుడైతే మనం ఈ ట్రాక్టర్లోకి ఎక్కుదాం. ఎక్కేదానికి అయితే మనకి ఇక్కడ సింగిల్ ఫుట్ స్టెప్ కలిగిన ప్లాట్ఫామ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో ఒక గ్రాబ్ హ్యాండిల్ కూడా ఉంది. మనకి డ్రైవర్ సీట్లో నుంచి అయితే ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. విజిబిలిటీ బాగానే ఉంది. తర్వాత ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క స్టీరింగ్ వీల్, చూసేదానికి అట్రాక్టివ్గానే ఉంది. డాష్ బోర్డ్ మీద అయితే పైన సోలీస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇది ఈ బండి యొక్క డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో ఫ్యూయల్ గేజ్, ఇంజిన్ ఆర్పిఎం మీటర్, డిజిటల్ హవర్ మీటర్, డిజిటల్ టైం, ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ గేజ్, ఇంకా వీటితో పాటు సర్వీస్ రిమైండర్, 4-wheel drive గేర్ ఇండికేషన్, ఇంకా పీటీఓ ఇండికేషన్, న్యూట్రల్ గేర్ ఇండికేషన్, బ్యాటరీ అలర్ట్, ఇంజిన్ టెంపరేచర్ అలర్ట్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి హజార్డ్ లైట్స్ ఆన్ ఆఫ్ స్విచ్. తర్వాత ఈ ఎస్ఎల్ ఏంటంటే సైడ్ లైట్స్ అండి, మనకి మడ్ గార్డ్ మీద ఉన్న లైట్స్ అయితే వెలుగుతాయి. ఇది హ్యాండ్ యాక్సిలరేటర్. తర్వాత మనకి కీ అరేంజ్మెంట్ అయితే కింద రైట్ సైడ్లో ఇచ్చున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో 12 volts మొబైల్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంది. తర్వాత ఇది వచ్చేసి ఫ్యూయల్ కట్ ఆఫ్ లీవర్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చి డ్యూయల్ క్లచ్. మీకు సింగిల్ క్లచ్ కావాలి అన్న ఆప్షనల్గా ఉందండి. గేర్లు వచ్చి 10 ఫార్వర్డ్ గేర్లు, 5 రివర్స్ గేర్లు అయితే ఉన్నాయండి. సైడ్ షిఫ్ట్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఉంది ఈ ట్రాక్టర్లో. కింద ప్లాట్ఫామ్ చూడండి, ప్లాట్ఫామ్ అయితే బాగా విశాలంగానే ఉంది. బ్రేక్స్ వచ్చేసి మల్టీ డిస్క్ ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఈ ట్రాక్టర్ యొక్క ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి 1 గంటకి 37.2 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్ళగలదు. కింద ఇది గేర్ ఆయిల్ లిప్స్టిక్ అండి. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న లివర్స్ని అయితే చూద్దాము. లెఫ్ట్ సైడ్లో ఇది రెయిన్ సెలెక్షన్ లివరు, ఇక్కడ లో, రివర్స్ మరియు హై అయితే ఉంది. నెక్స్ట్ ఇది పీటీఓ లివర్ అండి. ఈ ట్రాక్టర్లో ఇండిపెండెంట్ పీటీఓ క్లచ్ అయితే లేదు, జస్ట్ ఇది ఒక పీటీఓ లివరే ఉంది. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నవి అయితే చూద్దాము. ఇది వచ్చి మెయిన్ గేర్ షిఫ్ట్ లివర్. ఇందులో 1, 2, 3, 4, 5 గేర్లు అయితే ఉన్నాయి. తర్వాత కింద ఇవి వచ్చేసి పీసీడీసీ లివర్లు, పొజిషన్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్ లివర్స్. తర్వాత ఇది వచ్చేసి డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ అండి. ఈ ట్రాక్టర్లో 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి హైడ్రాలిక్వి. తర్వాత ఇది ఫెండర్స్ ఏరియా. నెక్స్ట్ ఇదండి డ్రైవర్ దగ్గర సీటింగ్ ఓవరాల్గా ఈ విధంగా ఉంది. ఇది అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీటే. కింద అయితే డ్రైవర్ సీట్ కింద ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది పార్కింగ్ బ్రేక్ లివర్ అండి పక్కన. ఈ లేబుల్ ప్లేట్ని వచ్చి ట్రాక్టర్కి ఉన్న కుడిపక్క ఫెండర్ మీద కింద పోర్షన్లో అయితే ఫిట్ చేస్తున్నారు. ఇందులో మోడల్, ఇంజిన్ సీరియల్ నెంబర్, చాసీ సీరియల్ నెంబర్, ఎస్ఎఫ్సి, మ్యాక్సిమం పీటీఓ హార్స్ పవర్ ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ట్రాక్టర్కి అయితే 39.56 మ్యాక్సిమం పీటీఓ హార్స్ పవర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క రియర్ వ్యూ. డాష్బోర్డ్లో ఉన్న ఎస్ఎల్ స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు వెనకాల వెలిగి ఉన్న వైట్ కలర్ లైట్స్ అయితే వెలుగుతాయి. నెక్స్ట్ డ్రైవర్ సీట్ వెనకాల ఒక సేఫ్టీ రిఫ్లెక్టర్, ఒక వాటర్ బాటిల్ హోల్డర్ని కూడా ప్లేస్ చేస్తున్నారు. ఇంకా ఇది 2 ఫెండర్స్కి మధ్యలో ఒక రాడ్ ఇచ్చున్నారండి సేఫ్టీకి, మడ్ గార్డ్స్ త్వరగా డ్యామేజ్ అవ్వకుండా ఉండేదానికి. నెక్స్ట్ రియర్లో ఇది ఫ్లో ల్యాంపు. నెక్స్ట్ ఇది నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ ఫిట్ అవుతుందండి రియర్లో వచ్చేది.
నెక్స్ట్ హైడ్రాలిక్ డిస్ట్రిబ్యూటర్లు ఇవి. డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ ఇది. గిన్నెలు వేసే యంత్రాలకి, రివర్సిబుల్ ఎంబీ ఫ్లోస్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్స్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో అయితే 2000 kgల హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. ఇంకా 3 పాయింట్ లింకేజ్ టైప్ వచ్చేసి కేటగిరీ 2 అయితే ఉందండి. ఏడీడీసీ హైడ్రాలిక్స్ ఈ ట్రాక్టర్లో ఉండేది. లిఫ్ట్ రాడ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ది ఫిక్స్డ్, రైట్ సైడ్ది అడ్జస్టబుల్. ఇంకా గ్రీజింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి వీటికి. తర్వాత పీటీఓ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉండేది 6 ప్లైన్ పీటీఓ షాఫ్ట్. పీటీఓ స్పీడ్ వచ్చేసి 540 పీటీఓనే ఉందండి స్టాండర్డ్గా. తర్వాత పీటీఓ హార్స్ పవర్ వచ్చేసి 39.5 హార్స్ పవర్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న రియర్ టైల్ లైట్స్ వచ్చేసి అంటే మడ్గార్డ్స్కి ఉన్న లైట్స్ మొత్తం ఎల్ఈడీవేనండి కంప్లీట్గా. నెక్స్ట్ ఈ ట్రాక్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 2070 kgలు అయితే ఉంది. వీల్ బేస్ వచ్చి 1.97 మీటర్లు ఉంది. ఇంకా ఓవరాల్ వెడల్పు వచ్చి 1.8 మీటర్లు ఉంది. ఓవరాల్ లెంత్ వచ్చి 3.62 మీటర్లు ఉంది. ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 55 లీటర్లు. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 38 నుంచి 42 సెంటీమీటర్ల వరకు అయితే ఉందండి. తర్వాత టైర్ల విషయానికి వస్తే ముందు ఉన్న టైర్ల సైజు వచ్చి 6x16 మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 13.6x28. ఫ్రెండ్స్ ఇవేనండి సోలీస్ 4215 ఈ సిరీస్ ట్రాక్టర్ గురించి వివరాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.